అదే ఆమరణ నిరాహార దీక్ష అంటే రాత్రి సోమవారం నా కల్లో కనపడి ఒరే సీత చాలు ఇక ఆపన్నాడు. అందుకనే ఆపా, ఆకలై కాదు. ఏమండి ఈసారి ఆయన మీ కల్లోకి వచ్చినప్పుడు ఓసారి మా కల్లో కూడా రమ్మని చెప్తారా? ఆయనతో కొంచెం మాట్లాడాలి. క్వైట్ ప్లీజ్, క్వైట్. అరే త్రాష్టుడా, నికృష్టుడా, అంత పెద్ద ఆశ్రమాన్ని స్థాపించి 600 దేవాలయాలు నిర్మించావురా. ఆర్ష ధర్మాన్ని కాపాడుతున్న సాధుమూర్తులం కాబట్టే దేవుడు మాతో మాట్లాడతాడు. అబ్బో, అయితే దేవుడికి పెద్ద షాపింగ్ మాల్ ఓపెన్ చేశారు. ధర్మాన్ని బాగానే కాపాడుతున్నారు. 300 చిన్న గుళ్లతో కలుపుకుని 1500 మంది పూజారులు బతుకుతున్నారు తెలుసా? మరి మీ 600 ఆలయాల ముందు ఎన్ని వందల మంది భిక్షగాళ్ళు ఉన్నారో మీకు తెలుసా? గోపాలరావు గారు తలా తోకా లేకుండా మాట్లాడుతున్నారు. ఇంత చిన్న విషయానికి భగవంతుడి పైన కేసు వేయడం ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. చిన్న విషయమా సార్? ఇది చిన్న విషయం కాదు సార్. కూలిపోయిన నా షాప్, నాకు అన్నం పెట్టే అమ్మ ఇప్పుడు అది లేదు సార్. మా నాన్న చనిపోయినప్పుడు నేను చిన్నపిల్లవాడిని. ఏడుపు రాలేదు సార్, భయం వేసింది. కానీ నా షాప్ కూలిపోయినప్పుడు ఏడుపు వచ్చింది, భయం వేయలేదు. మీరున్నారులే అన్న ఓ ధైర్యం. ఈ గుడి పెద్దలేమో మీరు భక్తితో దానం చేయండి, ఏ కీడు జరగదంటారు. ఈ బీమా కంపెనీ వాళ్ళేమో టైంకి ప్రీమియం కట్టండి, ఏమైనా జరిగి